హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే అండి. గృహప్రవేశం సెకండ్ భాగం అని చెప్పవచ్చు. ఇది గృహప్రవేశం తర్వాత ఇంకా వాస్తు పూజ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వాస్తు పూజ చేస్తున్నారు. అదే వీడియో ఇప్పుడు పెడతానండి, చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ విధంగా వాస్తు పూజ స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఈ వీడియోలో వాస్తు పూజ, ఇంకా శ్వేత చేసే పూజ, అది దేవుని ఫోటోలు తెచ్చి దేవుని రూమ్లో ఈ విధంగా పెట్టాక దీపం వెలిగించిందండి మా శ్వేత. అదేవిధంగా అయ్యగారు మంత్రాలు చదువుతూ అరటిపండు అక్షంతలు వేయించాడు. అయ్యగారు చెప్పలేదని వాళ్ళు 3 ఫొటోస్ తీసుకున్నారు. అదే అంటే మీరు చెప్పాలని అంటున్నారండి అయ్యగారు. నేనేమనుకున్నా అంటే అయ్యగారు చెప్పి ఉండొచ్చు అనుకొని ఏం చెప్పలేదండి. 3 ఫొటోస్ పెట్టుకున్నారు. ఇంకా వెంకటేశ్వర స్వామిది, రాఘవేంద్ర స్వామి, ఇంకా సత్యనారాయణ స్వామి అండి. అయినా రెంట్ కొరకు అన్నట్లు వాళ్ళు సింపుల్గా 2 చాలు అనుకున్నారు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ దేవుని దీపం దగ్గర వెలిగించిన తర్వాత ఇక్కడ కూరాడుకుంట దగ్గర కూడా ప్రమిద దీపాలు వెలిగించారండి. ఇప్పుడు వాస్తు పూజ స్టార్ట్ అయింది. ఇక్కడ శ్వేత నరేందర్ కూర్చున్నారు. అయ్యగారు మంత్ర ఉచ్చారణ చేస్తున్నారు. ఈ విధంగా సింపుల్గా ఇక్కడ అమ్మవారి పేసు, స్వామివారి పేసు ఉన్నాయి చూడండి. అన్నీ అయ్యగారే తీసుకున్నారండి. అయ్యగారే తెమ్మన్నాము, ఆయనకే మనీ ఇచ్చేసాము ఎంతనో. ఇక్కడ మా అమ్మ కూర్చొని చూడండి. ఇక్కడ నేను మళ్ళీ సెల్ఫీ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ అయ్యగారు మంత్రోచ్చారణ చదువుతుంటే తీస్తున్నాను. అప్పుడు 8 అయి ఉండొచ్చండి. అంతవరకే వాళ్ళు అంతవరకే వాస్తు పూజ చేస్తున్నారండి. సగం అయిపోయింది వాస్తు పూజ. ఇంకా రథ పూజ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఇప్పుడు వాస్తు పూజ జరుగుతుందండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే ఆరతి ఇస్తున్నారు, మంగళారతి. ఈ విధంగా జరిగిందండి. సింపుల్గా నవగ్రహాల పూజ చేశారు. ఫస్ట్ నవగ్రహాల పూజ తర్వాత ఈ వాస్తు పూజ జరుగుతుందండి. ఈ వాస్తు పూజ కూడా సేమ్ కళ్యాణం లాగా అండి. ఇంటి కళ్యాణం అన్నమాట. ఇది గృహ కళ్యాణం. గృహానికి కళ్యాణం చెప్తారండి. ఫస్ట్ ఈ పూజ చేస్తారు. తర్వాత సత్యనారాయణ వ్రత పూజ ఉంటుందండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 3 వచ్చారండి. అయ్యగారు వెంబడి 2 వచ్చారు. వీళ్ళు అయ్యగారేమో చైర్లో కూర్చున్నారు, వీళ్ళేమో ముందర ఉండి అన్ని పనులు చేయిస్తున్నారండి. ఇప్పుడు ప్రదక్షిణం చేసుకొని ఉండాలని లేస్తున్నారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అక్షంతలు ఇచ్చి అందరూ నిలబడాలని అంటే నిలబడి ఉన్నారండి. ఓకే అండి. ఈ విధంగా జరిగింది. చాలా ముచ్చటగానే అనిపించిందండి. ఈ వాస్తు కళ్యాణము చాలా మంచిదంట. అందరు చూస్తే నవగ్రహాల పూజ ఈ విధంగా జరిగిందండి. అన్ని పండ్లు వాళ్ళే తీసుకొచ్చారండి అయ్యగారికి. శ్వేత వాళ్ళకి వీలు కాదని అయ్యగారికి చెప్పారు. పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చారు వాళ్ళే. ఓన్లీ వీళ్ళు రథ పూజకు కావాల్సినవి తెచ్చుకున్నారు కొన్ని. ఇప్పుడు అందరూ బియ్యము
లాగా పోయాలండి. కలిపాము ఇంతకుముందే పొడి బియ్యము అమ్మవారికి అయ్యగారికి పోయడానికి. ఇప్పుడు అందరు అక్షంతలు వేసి మొక్కుతున్నారండి. తర్వాత ఇంకా తలంబ్రాలు, పెళ్ళికి తలంబ్రాలు ఎలా పోస్తామో అలా అమ్మవారికి అయ్యగారికి పోయాలండి. జాకెట్ బ్లౌజ్ పీస్ అక్కడ పరిచిపెట్టారు అయ్యగారు. దాని మీద మనము తలంబ్రాలు దేవునికి చూపి ఆ మిడిల్లో పోయాలండి బ్లౌజ్ పీస్లో. ఈ విధంగా శ్వేత నరేందర్ పోసిన తర్వాత అందరూ 5గురు పోయాలండి. 5 మంది ముత్తైదువులు పోయాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా జరిగిందండి. కన్నుల పండుగగా అనిపించింది, కళ్యాణము అనిపించవచ్చు. దానికి మంచి మ్యూజిక్ పెట్టే ఉందండి, నేను తీసేశాను. నాకు ఇంక ఎలా పెట్టాలో కూడా తెలియదు, అందుకొరకు ఏ మ్యూజిక్ పెట్టలేదండి. ఇప్పుడు శ్వేత నరేందర్ ఇద్దరు కలిసి పోయాలట. కూర్చున్నారు వాళ్ళు, వస్తారండి. దేవునికి చూయించి తల మీద పోయొద్దు అని ఇట్లా ముట్టించి, స్వామివారికి ముట్టించి కింద వస్తారండి. తలంబ్రాల వేడుక అనుకోవచ్చు ఇది. వాస్తవ కళ్యాణం అంటే ఈ విధంగా జరుగుతుందండి. సుమారు 1 గంట సేపు ఉంటుందండి ఈ కార్యక్రమాలన్నీ. ఈ విధంగా 5 సార్లు ముట్టించి పోస్తారండి కొబ్బరి గిన్నెలతోటి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. స్వామివారి అక్కడ పోయొద్దని ఇక్కడ మధ్యలో పోయాలమ్మా అని చెప్తున్నాడు అయ్యగారు. మిడిల్లో పోయాలని. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు 5 టైమ్స్ పోయాలండి. ఈ విధంగా తలంబ్రాల బియ్యం పోస్తారండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఆ తర్వాత నేను కూడా పోసానండి 5 టైమ్స్ పోయమంటే. ఆ తర్వాత మా చెల్లెళ్ళు ఉన్నారు కదండి, మా చెల్లెళ్ళు ఇంకా శ్వేత వాళ్ళ ఆడపడుచు తోటికోడలు కూడా పోసారండి 5 టైమ్స్. ఈ విధంగానే మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో మొత్తం ఫుల్ వీడియో పెడుతున్నానండి, కట్ చేయకుండా. ఓకే అండి, ఇది దేవునిది కదా, శ్వేత వాళ్ళ అత్తమ్మ కూడా పోస్తుంది ఇప్పుడు. తర్వాత నా తర్వాత ఓకే అండి, ఈ విధంగా తలంబ్రాలు 5 సార్లు పోయాలండి ఒక్కొక్కరు. ఇంకా ఇప్పుడు మా చెల్లెలు పోస్తుంది, తర్వాత వాళ్ళ ఆడపడుచు అందరం పోసామండి. పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టి ఈ విధంగా 5 సార్లు పోస్తారండి. ఇలా 5 మంది ఇప్పుడు మా చెల్లెలు పోస్తుందండి. ఇది పార్ట్ 2 అని చెప్పొచ్చండి, గృహప్రవేశము. ఈ విధంగా 5 మెంబర్స్ పోయాలండి. ఇప్పుడు వాళ్ళ తోటికోడలు వస్తుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను.
ఇప్పుడు శ్వేత వాళ్ళ ఆడపడచండి. విధంగా 5 మంది పోసాము. దీని తర్వాత ఇంకా మా శ్వేత కూడా బియ్యం పోసామండి. ఇంకా అది కూడా వీడియో ఉంటే చూపిస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీళ్ళ ఆడపడుచుకు బియ్యం కలుపుతున్నారండి. నాది ఫోను మెమొరీ ఫుల్ అయ్యి కొన్ని వీడియోస్ తీయలేదండి, మీకు అందించలేకపోయాను. ఓకే అండి, ఈ విధంగా కొన్ని ఘట్టాలు మాత్రం తీశాను. ఇప్పుడు మంగళారతి ఇస్తారండి. మంగళారతి అయ్యగారు పాడారు, కానీ అది వినిపించకుండా మ్యూజిక్ ఉందని వినిపించలేదండి. ఓకే అండి, శ్రీ సత్యనారాయణ సేవకు మా అనే పాటనే పాడారండి. ఇక్కడ మంగళం జయమంగళం అని. ఇక్కడ శ్వేత నరేందరు బయట సూర్యభగవానికి మొక్కాలని వచ్చారండి. పసుపు కుంకుమ వేసి ఏమని చెప్తుంది వాళ్ళతమ్మ. అక్షంతలు వేసి మొక్కమంటుంది. ఈ విధంగా సూర్యభగవానికి నమస్కారం చేసుకున్నారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. కడప కడిగి బొట్టు పెట్టమని మా చెల్లెలు వాళ్ళు మంగళారతి పట్టుకొని వచ్చారండి. వాళ్ళు కూడా పసుపు కుంకుమ తీసుకొని వచ్చారు. ఈ విధంగా బయట గడపకు బొట్టు పెట్టి పైన కూడా పెట్టారండి. మళ్ళీ పొడి బియ్యం అప్పుడు కూడా పెడతారు కదా, ఇప్పుడు పెట్టాలట, పెడుతున్నారండి కడప కడిగి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సగభంగా వ్రత పూజ ఉందండి, అది వీడియో ఉంటే తీస్తాను, లేకుంటే లేదండి. ఈ విధంగా బొట్లు అయితే పెట్టారు, పెట్టి లోపలికి వెళ్ళారండి. ఇంతకుముందే ట్రాన్స్జెండర్స్ వచ్చారండి, మనీ వసూలు చేసుకొని వెళ్ళారు. 30,000 కావాలని లాస్ట్కు 10,000 ఏమో ఇచ్చారండి. 9, 10 ఇచ్చారు. ఈ విధంగా వసూలు చేసుకొని పోతారండి ట్రాన్స్జెండర్స్. ఏం అనలేదు, అది మంచిదని అంటారు, కానీ మనం ఏమనలేదు. ఇప్పుడు వ్రత పూజ అవుతుందండి. సత్యనారాయణ స్వామి రథం దగ్గర కూర్చున్నారు. నేను వీడియో తీశానండి. ఇప్పుడు పొడి బియ్యం పోసాము ఇంతకుముందే శ్వేతకు, అది నేను వీడియో తీయలేకపోయానండి, అది వేరే ఉంది. ఇప్పుడు వ్రతం దగ్గర కూర్చున్నారు చూడండి. ఇది కూడా మళ్ళీ సెల్ఫీ. ఇదేమో వాళ్ళ ఆడపడుచుకు బియ్యం కలుపుతున్నారండి. మా శ్వేత వాళ్ళ తోటికోడలు అందరు కలిసి 5 మెంబర్స్ కలిసి నేను వీడియో తీస్తున్నానండి. ఓకే అండి, కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.